హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆనందిని అవమానించాలని ప్లాన్ చేసిన జీవన చెంప పగలకొట్టి షాక్ ఇచ్చిన సునంద. ఈ రోజు మన ఫేవరెట్ సీరియల్ పాపే మా జీవన జ్యోతి సీరియల్లో ఏం జరిగింది అనేది కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. బట్ దానికన్నా ముందు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. ఇంకా మీరు వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మీ సపోర్ట్ మాకెంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఇక ఇందుమతి అలాగే జీవన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఏం జరిగిందే, అసలు నువ్వు ఆ ఇంట్లో ఉండి కూడా ఏం చేస్తున్నావే అని ఇందుమతి జీవనని కొంచెం తిడుతున్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఎందుకు పెద్దమ్మా ప్రతిసారి నన్నే బ్లేమ్ చేస్తున్నావు? అసలు నేను చేయని ప్రయత్నం అంటూ ఉంటుందా, లేకపోతే నేను అనుకోని ప్లాన్ అంటూ ఉంటుందా? అరే, నేను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నేను ప్లాన్ చేస్తూనే ఉన్నాను, అయినా కూడా అది రివర్స్ కొడుతుంటే నేనేం చేయను చెప్పు అని చెప్పేసి ఇరిటేట్ అవుతూ ఉంటుంది జీవన. ఇక ఆ మాటకి ఇందుమతి ఏమో సరే సరే ఇరిటేట్ అవ్వకు, ఇప్పుడు మనం చేయాల్సిందేంటో చూడు. ఆల్రెడీ ఆనంది ఇంట్లోకి వచ్చేసింది, ఇక మనం దాన్ని ఇప్పుడు ఏమీ చేయలేం, కానీ ఇక మీదట చేయగలంగా. ఆనందిని తిప్పలు పెట్టు, దానికి నరకం అంటే ఏంటో చూపించు, ప్రత్యక్షంగా బ్రతికుండగానే నరకం ఇలా ఉంటుందా అని పరిచయం చేయి. ఎలాగో ఇప్పుడు నీ మీద అందరికీ పాజిటివ్ థింకింగే ఉంది కదా, నువ్వు మారిపోయావని కూడా అనుకుంటున్నారు. ఇక ఎవరు కూడా నీ మీద నెగటివ్ థింకింగ్ అనేది రాదు. కాబట్టి ఇదే మనకి మంచి అవకాశం. కాబట్టి నువ్వు వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఆనందిని రకరకాలుగా టార్చర్ చేయడం స్టార్ట్ చేయి. బట్ అందరి ముందు కూడా నువ్వు మంచిగానే ఉన్నట్లు నటించు. అప్పుడు నీ మీద ఎవరికీ అనుమానం రాదు. ఆనంది సంగతి మనకి బాగా తెలుసు కదా, తను కక్కలేదు మింగలేదు. ఎందుకంటే నిన్ను ఇంటి నుంచి బయటకు పంపిస్తే ఇంటి కోడల్ని బయటకు పంపించిందన్న నింద వేసుకోవడమే కాకుండా వాళ్ళ పరువును కూడా దృష్టిలో పెట్టుకుని నిన్ను ఏమీ అనదు. కాబట్టి నువ్వు ఎన్ని చేసినా ఎన్ని వేషాలు వేసినా ఆనంది ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టదు అని చెప్పి ఇందుమతి సలహా ఇస్తుంది. ఇక అనుకున్నట్లుగానే ఆనంది ఇంటికొచ్చిందని చెప్పేసి సునంద హ్యాపీగా ఇంటి పక్కన వాళ్ళకి కొంచెం అలా చిన్న గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటది. సరే అని చెప్పి వాళ్ళు వద్దాం అనుకుంటే ఇంకా జీవన వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది. వెళ్ళి ఇలా అందరికీ కూడా ఏమని చెప్పిద్దంటే, మీరు అందరూ కూడా ఇప్పుడు మా అత్తగారిని అవమానించేలాగా మాట్లాడండి, ఎందుకంటే మీకు నేను ఏం హెల్ప్ కావాలన్నా చేస్తాను, నాకు ఆనంది అంటే పడదు, ఆ ఇంటిలో నుంచి వెళ్ళిపోతేనే మీకు కూడా అన్ని రకాలుగా హెల్ప్గా ఉంటుంది, అది ఇది అని చెప్పేసి ఉన్నవి లేనివి క్రియేట్ చేసి ఇక వాళ్ళతో కలిసి ప్లాన్ చేసిద్ది జీవన. అయితే ఇక వాళ్ళు అనుకున్నట్లుగానే సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాము, సునందని మేము అలాగే మాట్లాడతాంలే అని చెప్పేసి అంటారు. అనేసరికి సరే అని చెప్పి ఇక వాళ్ళేమో ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా డ్రింక్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంటమ్మా నువ్వు మీ కోడల్ని ఏదో పెద్ద సవాల్ చేసి మరీ పంపించేసావు కదా ఇంటి నుంచి బయటికి, ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఇంటికి వచ్చింది, అసలు ఏమనుకుంటుందో ఏమో అర్థం కావట్లేదు ఈ సునంద. అసలు పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి లేనిపోని అని చెప్పి కోడల్నేమో ఇంటి నుంచి బయటకు పంపించేసి ఆవిడ మీద సవాల్ చేసి మరీ ఇంటి నుంచి బయటకు పంపించేసింది. ఇప్పుడేమో మరి ఏమనుకుని ఇంటికి తీసుకొచ్చిందో అర్థం కావట్లేదు. ఏదేమైనా ఈ విషయంలో సునంద ఓడిపోయిందే అని పక్కింటోళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అవునవును నిజంగానే సునంద ఓడిపోయింది, ఇక నుంచి ఇది సునంద నిలయం కాదు ఆనంది నిలయం అని పెడితే బాగుంటుందేమో అని చెప్పేసి పక్కనున్న వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండేసరికి సునంద కోపం వస్తుంది. ఎంతైనా ఆనంది అనుకున్నది సాధించింది, తన పంతమే నెగ్గించుకుంది, సునంద అంటే అత్తగారి మీదే గెలిచింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు ఇదే సరైన ఛాన్స్ అనుకుని జీవన కూడా నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. చూసారా అత్తయ్య గారు, మీరు చేసిన ఈ పని వల్ల ఇంటి పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని ఎంత బ్లేమ్ చేస్తున్నారో, అసలు ఈ మాటలు వింటుంటే నాకే సిగ్గుచేటుగా ఉంది అని చెప్పి అంటుంటే సునందకి ఇంకా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటది. ఇక అప్పుడు వాళ్ళు ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇక ఆనంది ఏమో అయ్యో అత్తయ్య గారు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు, అసలు మిమ్మల్ని ఇంతలా అవమానిస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ఆనంది బాధపడుతూ ఉంటది నిజంగా. ఇక అప్పుడు ఇంకా జీవన అలాగే పక్కింటోళ్ళు వీళ్ళందరూ ఇచ్చేయడం వల్ల ఇంకా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. సునంద కోపం వచ్చేస్తూ ఉంటుంది, బట్ ఏం మాట్లాడదు. ఆనంది ఏమో అత్తయ్య గారు ప్లీజ్ మీరు ఫస్ట్ కామ్ డౌన్ అవ్వండి, వీళ్ళందరూ కావాలని మనల్ని రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది, నిజంగా నేను మీ మీద ఎటువంటి కోపంతోనూ నేను ఇల్లు దాటలేదు, కేవలం మేమంటూ ఏంటో నిరూపించుకోవాలి, మీ దగ్గర మీ స్థాయికి మేము సరితూగాలి అన్న ఉద్దేశంతోనే నేను ఆ పని చేశాను తప్ప అంతకు మించి మిమ్మల్ని అవమానించాలని నేను అస్సలు అనుకోలేదు అత్తయ్య గారు.
నన్ను క్షమించండి, ఏమైనా తప్పు చేసుంటే, అంతేగాని శిక్షించకండి అని చెప్పి ఆనంది అయితే పాపం ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు జీవన ఏమో చిచ్చి ఇలాంటి దాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడే మీరు ఆలోచించాల్సింది అత్తయ్య గారు, ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం అని చెప్పి నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటుంది జీవన. ఇక అప్పుడు సునందకి ఇంకా కోపం వచ్చి ఒక్కసారిగా జీవన చెంప పగలగొడుతుంది. దాంతో జీవన షాక్ అయిపోద్ది. అలాగే ఇంటి పక్కన వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి నన్ను కొట్టారేంటి అత్తయ్య అని చెప్పి జీవన షాకింగ్ అడిగేసరికి ఎందుకు అని చెప్పి తన ఫోన్లో ఉన్న వీడియో చూపించింది. ఇక ఆ వీడియోలో ఏముంటుందంటే, పొద్దున్నే నేను అనుకున్నట్లుగానే సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాను, నాకు అప్పుడే అనిపించింది నువ్వు ఏదో చేస్తున్నావని. కాకపోతే నాకు ఇంత దారుణంగా నువ్వు బిహేవ్ చేస్తావు అనుకోలేదు. సరే ఇది ఎక్కడి దాకా వెళ్తుందని ఆలోచించి ఆగాను. అలాగే వీడియోని కూడా నా ఫోన్లో సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇదిగో కావాలంటే చూడని చెప్పి ఉండేసరికి ఇంకా ఆ వీడియోలో మొత్తం ఉంటుంది. అంటే ఇంకా ఇందుమతితో ఫోన్ మాట్లాడింది, అలాగే పక్కకి వెళ్ళి పక్కింటోళ్ళతోటి ఇంకా వాళ్ళ గురించి చెప్పి అత్తయ్య గారిని అవమానించాలని చెప్పి ఇంకా మొత్తం అంతా చెప్పడం అంతా రికార్డ్ అయి ఉంటుంది. అదంతా చూసి ఒక్కసారిగా ఇంకా జీవన కూడా షాక్ అయిపోద్ది. చిచి నేను ఎప్పుడు ఏం ప్లాన్ చేసి వచ్చినా ఇలా ఎదురు తిరుగుతుంది అని చెప్పి ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది జీవన అయితే. ఇంకా చెప్పమంటావా జీవన నీ గురించి అని చెప్పి సునంద అంటది. నువ్వు ఆనందిని ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడే నువ్వు ఇలాంటిదేదో చేస్తావని అనుకున్నాను. కాకపోతే కొంచెం టైం తీసుకుంటావనుకున్నాను కానీ ఇంత స్పీడ్గా వెంటనే రియాక్ట్ అవుతావు అనుకోలేదు. ఇలా ఇంటి పక్కనోళ్ళతో ఎదురింటోళ్ళతో చేతులు కలిపి సొంత అత్తగారిని ఇంట్లోనే అవమానించాలని చూస్తావా? అసలు నువ్వు ఆడదానివేనా? ఇంటి కోడలువేనా? చిచ్చి నిన్ను ఇంటి కోడలు అని పిలవాలంటేనే నాకు సిగ్గుచేటుగా ఉంది. నువ్వు చేసే వేషాలన్నీ నాకు తెలియవు అనుకుంటున్నావా? అందరి ముందు నా ముందు ముఖ్యంగా ఆనందిని ఇంట్లోకి వచ్చిన వెంటనే అవమానించాలని ప్లాన్ చేశావు. నువ్వు వేసే వేషాలు, నువ్వు వేసే ప్లాన్స్ నాకు తెలియవు అనుకుంటున్నావా జీవన అని చెప్పేసి ఇంకా తిట్టిద్ది. తిట్టేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోద్ది. నువ్వు వేసే వేషాలకి ప్రతిసారి బోల్తా పడుతూనే వచ్చాను. ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన చెప్పుడు మాటలకే నేను ఆనందిని నా కొడుకు ఆదిత్యని అవమానించి ఇంటి నుంచి దూరం చేసుకున్నాను. ఇన్నాళ్లకి నా భర్త వల్ల మళ్ళీ ఆనందిని అలాగే ఆదిత్యని ఇంటికి తెచ్చుకొచ్చుకుంటే ఇప్పుడు నీ ఎండి పోస్టుకి ఏమవుతుంది, నీ కోడల పోస్టుకి ఏమవుతుంది అని చెప్పి భయపడిపోయి ఆనందిని నా చేతే అవమానించి మళ్ళీ తనని ఇంటి నుంచి బయటకు పంపించేలా ప్లాన్ చేశావు. అవన్నీ నేను తెలుసుకోలేననుకుంటున్నావా? ఏదో ఒకసారి పొరపాటున నేను తెలుసుకోలేకపోయాను. కానీ ప్రతిసారి కూడా నువ్వు వేసే ఆ వేషాలకి నేను బుక్ అయిపోతానని ఎలా అనుకుంటున్నావు? ఎలా బోల్తా పడతాననుకుంటున్నావు జీవన? ఇంకొకసారి ఆనంది విషయంలో కానీ నా విషయంలో కానీ ఏదైనా పుల్లలు పెట్టాలని ట్రై చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఈసారి ఇంటి నుంచి బయటకు పంపించేది ఆనందిని కాదు, నిన్ను మెడబెట్టి బయటికి గెంటేస్తాను. గుర్తుపెట్టుకో, అది గుర్తుపెట్టుకొని మసులుకో. ఇంకెప్పుడు ఇలాగ బిహేవ్ చేయకు అని చెప్పి ఇంకా సునంద అయితే జీవనకి ఊహించని షాక్ ఇస్తుంది. దాంతో ఇంకా జీవన మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయబోతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ కొరకు వెయిట్ చేయాల్సిందే. మరి పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆనందిని అవమానించాలని ప్లాన్ చేసిన జీవన చెంప పగలకొట్టి షాక్ ఇచ్చిన సునంద. ఈ రోజు మన ఫేవరెట్ సీరియల్ పాపే మా జీవన జ్యోతి సీరియల్లో ఏం జరిగింది అనేది కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. బట్ దానికన్నా ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇంకా మీరు వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మీ సపోర్ట్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఇక ఇందుమతి అలాగే జీవన ఇద్దరు మాట్లాడుకుంటూ